మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పులికేక. రాయలసీమలో ప్రస్తుతానికి లోకేష్ యువగళం పాదయాత్ర పేరు మీద ఒకటే తిరుగుతున్నారు. ఆయన రకరకాల విచిత్ర విన్యాసాలు, కేతిరెడ్డి లాంటి వాళ్ళ యొక్క ఆస్తులకు సంబంధించిన ఇవన్నిటినీ ఆయన అక్కడ ఐడెంటిఫై చేయడం, యూట్యూబ్ ఎమ్మెల్యే అని, ఆ తర్వాత గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరు మీద ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి అని చాలా విషయాలను బయటికి తీసుకురావడం, ఆ లెక్కలన్నీ పేపర్ల మీద పెట్టుకొని చదవడం, ఇవన్నీ చాలా చేస్తున్నాడు. ఆ తర్వాత చాలా వింత ఒకనొక ఇవి చూడండి, ఒకటి మీకు వినిపిస్తాను. అదేంటంటే అరటి పండ్లు అనంతపూర్లో భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా వెళ్ళిందంటే దానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక విత్తనం. అంతే, చంద్రబాబు నాయుడు వేయని విత్తనం ఏముంది అనుకోండి. హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో ముందు పెట్టింది ఆయనే, ఆ తర్వాత చార్మినార్ కట్టించింది ఆయనే, సెల్ ఫోన్ కట్టించింది ఆయనే, లేకపోతే మా సుందర్ పిచ్చి ఆయన తయారు చేసింది ఆయనే, సత్యానాదేళ్ళ ఈయన ట్రైనింగ్లోనే వెళ్ళాడు. ఇకపోతే ప్రపంచంలో కరోనానే ఈయన అనుకుంటే అది రాకుండా పోయేది, ఈయన సీఎంగా ఉంటే చాలా విచిత్ర విన్యాసాలు ఉన్నాయి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే అమరావతి అనేది ఈ రోజున దాని ప్రస్తావన ఉండడం, అది ఎందుకు అవసరము అనేది రాయలసీమలో యువగళంలో ఏది దాని గురించి ఇప్పుడు ఒక్క మాట స్పష్టంగా అడుగుతారు. అమరావతిలో కావాలంటే ఇక్కడ మీరు ఒక బయటేసి వినిపిస్తారు చూడండి. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో మాకు అమరావతిలో రాజధాని ఉంటే ప్రాబ్లం లేదు అని అన్నారు, ఆ తర్వాత ఆయన మాట మార్చారు అని అడుగుతున్నప్పుడు ఈ రోజున రాయలసీమలో ఒక యువగళం పేరు మీద లోకేష్ తిరుగుతున్న సందర్భంగా అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే అమరావతి గురించి, అది అక్కడే రాజధాని ఉండాలి, అక్కడే హైకోర్టు ఉండాలి, అక్కడే పరిపాలన జరగాలి, శాసనాలు జరగాలి, అక్కడే శాసన రాజధాని, 3 రాజధానులు వద్దు, ఒకే రాజధాని కావాలి. మొన్న ఈ మధ్య వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా వీళ్ళందరూ కలిసి అన్నది ఏంటి అంటే 3 రాజధాని ఎన్నిక లేకపోతే వాటి యొక్క అవసరము లేదని యువతరం స్పష్టంగా చెప్పిందని ప్రచారం చేసుకుంది టీడీపీ. మరి ఈ రోజున రాయలసీమలో అమరావతి తిరుగుతున్న లోకేష్ అమరావతిలోనే మేము ఉంటుంది, అక్కడ రైతులు మాత్రమే బాగుపడాలి, వాళ్ళకేంటంటే కోట్లకి అమ్ముడు పోవాలి, అక్కడ వాళ్ళకు మాత్రమే ఉపాధి దొరకాలి, ఇంకెవరికి అక్కర్లేదు, మీకు అనవసరం, మేము అక్కడ రియల్ దందా చేసుకొని మేము మా బినామీలను సుఖపడతాం, మీరందరూ నోళ్ళు మూసుకొని కాళ్ళు మూసుకొని చేతులు ముడుచుకొని ఉండండి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఈ రోజుకి అమరావతి యొక్క విశిష్టత, గొప్పతనము, దాని గురించి రాయలసీమ లోకేష్ని హక్కులు చేర్చుకుంటుంది అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్న ఈ మీడియా ఎందుకు ప్రస్తావన చేయదు? మరి అక్కడ ఉన్న వాళ్ళంతా కర్ణాటక మాట్లాడేవాళ్ళు, ఈయనకు వచ్చే వాళ్ళంతా తమిళ మాట్లాడేవాళ్ళు ఎందుకుంటున్నారు? మంచాల మీద ఇట్లా కూర్చొని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి లాగా నేను కూడా రైతులతో మాట్లాడుతున్నాను అని చెప్పేసి కాపీ పేస్ట్ ఒకనొక సిద్ధాంతాలను తీసుకొచ్చి వాటిని ఒంటికంతా అలుముకొని పులుముకొని పోస్టర్లు ఇచ్చి పోజులు ఇచ్చి ఇవన్నీ చేస్తున్నారు కదా. అమరావతిలో ఈ రోజున అక్కడే ఉండాలి రాజధాని అని చెప్పేసి ఎందుకు లోకేష్ పదే అక్కడ తనకు వచ్చిన వాళ్ళందరికీ వివరించడు అంటే వాళ్ళకి తెలుసు. ఎందుకు అంటే అమరావతి రాజధాని కానీ మనం కానీ పెట్టుకున్నామంటే రాయలసీమలో ఓట్లన్నీ ఎగిరిపోతాయి. అమరావతి ఇదే అంటే ఆయన పాదయాత్ర ఇంకా జరగాల్సిన పాదయాత్ర జరగదు, ప్రాంతాల వారీగా అధికార వికేంద్రీకరణ అనేది నిజంగా జనం కోరుకుంటున్నారు అనేది మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా చెప్పినాయి. కానీ వీళ్ళే దానికి మసిపూసి మారడికాయ చేసి అభ్యర్థుల దీంతో బలంతో గెలిస్తే దాన్ని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకొని లాస్ట్కి అనురాధని డబ్బులు పెట్టి కొని 4 సీట్లను కొని వర్క్ చేస్తే దాన్ని కూడా ఈ 3 రాజధానులకు ముడిపెట్టిన వీళ్ళు ఈ రోజున అమరావతి గురించి ఎందుకు చెప్పరు అంటే దాని దగ్గర ఆన్సర్ లేదు. ఆన్సర్ మీ లోకేష్ అని చెప్పి ఒకళ్ళిద్దరు కాదు, కొన్ని వందల వేల మంది అడుగుతున్నారు. అక్కడ ఉన్నోళ్ళేనా రైతులు? ఈరోజు అరటి పంట చాలా గొప్పగా చెప్తున్నావు కదా, మా నాన్న వేసిన విత్తనం అని. ఈరోజు అక్కడ
ఒక కోర్టు ఎందుకు ఉండకూడదు రాయలసీమలో? ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు మీ నాన్న కూడా మా నాన్న పెద్ద గొప్పగా కుప్పంలో ఇల్లు కట్టుకున్నాడని చెప్పుకుంటావు కదా, మరి మీరు రాయలసీమకి సంబంధించిన కుటుంబాలే కదా, మరి రాయలసీమ అభివృద్ధికి మా దగ్గర ఈ ప్రణాళికలు ఉన్నాయి, మేము ఇట్లా చేయబోతున్నాం, మా నుంచి ఇలాంటివి వస్తాయి మీకు అని చెప్పి ఎక్కడ చెప్పట్లేదు. ఎందుకని? ప్రేమేమో ఇక్కడ, కానీ అక్కడంతా మాకెంతో ఇది ఉంది, పలుకుబడి ఉంది, లేకపోతే మమ్మల్ని అక్కుని చేసుకుంటున్నారని చెప్పుకొని ఆ ఫోటోలు తీసుకుని పేపర్లో వేసుకోవడం, అదంతా భ్రమ అని చెప్పి ఈ ప్రపంచం అనుకోవాలని కోరుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.